ఒక 20 ఏళ్ల అబ్బాయి హైదరాబాద్ లో ప్రతి నెల 95,000 వరకు సంపాదిస్తున్నాడు. అతనికి బాస్ లేడు, డిగ్రీ లేదు, ఆఫీస్ కూడా లేదు. ఒక నిమిషం ఆగి ఆలోచించండి. కొన్ని సంవత్సరాల నుంచి మనకు చెప్తున్నారు మన పెద్దవాళ్ళు, కొంచెం సక్సెస్ అయిన వాళ్ళు, మీరు వెళ్లే దారి ఫిక్స్డ్ గా ఉంటుంది. గట్టిగా చదువు, ఒక డిగ్రీ తెచ్చుకో, స్టేబుల్ జాబ్ చూసుకో, 30 సంవత్సరాల వరకు ఆ జాబ్ వెనుకనే పనిచేయి. కానీ నేను మీకు చెప్తే ఒక ఎంటైర్లీ న్యూ సిస్టమ్ వచ్చింది. అది కంప్లీట్ పాత్ ని రిప్లేస్ చేసింది. ఇంకా మోస్ట్ పీపుల్ దీన్ని రియలైజ్ కూడా కారు. ఇది కేవలం ఫ్రీలాన్సింగ్ గురించి కాదు, అలానే యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ వీటి గురించి కూడా కాదు. ఇది చాలా పెద్దది, ఒక హిడెన్ ఎకానమీ. ఇది సైలెంట్ గా ఈ ప్రపంచంలోనే మనీ ఫ్లో ని కంట్రోల్ చేస్తుంది. బ్రెజిల్ నుంచి ఫ్రాన్స్ వరకు. ఎకనామిస్ట్ దీన్ని ఏమని పిలుస్తారంటే ద ఆరెంజ్ ఎకానమీ. ఇంకా షాకింగ్ పార్ట్ ఏంటంటే ఈ ఎకనామీకి ఫ్యాక్టరీస్ అవసరం లేదు, మిషన్స్ అవసరం లేదు, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం లేదు. దీనికి కేవలం కావాల్సింది మీ ఆలోచించే విధానం, మీ క్రియేటివిటీ, కమ్యూనికేషన్. అయితే ఈ రోజు మనం కేవలం కెరియర్స్ గురించి ఆలోచించడం లేదు. ప్రపంచం ఎలా నడుస్తుందో అది కంప్లీట్ గా దాని దారి మార్చుకుంటే ఎలా ఉంటుంది దాని గురించి ఈ వీడియో. ఇంకా ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇదంతా జరుగుతున్నా గానీ చాలా మంది ప్రజలు దీన్ని సీరియస్ గా తీసుకోరు. ఎందుకు? సైకలాజికల్లీ మనుషులు ఫెమిలియర్ గా ఏది ఉంటుందో దాన్నే నమ్ముతారు. ఒక డాక్టర్ జాబ్ ఫెమిలియర్ గా ఉంటుంది, ఇంజనీర్ జాబ్ ఫెమిలియర్ గానే ఉంటుంది. కానీ కంటెంట్ క్రియేటర్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ క్రియేటర్ ఇవన్నీ అన్సర్టన్ లాగా అనిపిస్తాయి. మన పేరెంట్స్ కూడా మనకు చెప్పుంటారు, ఈ సైడ్ లో వెళ్ళు, స్టేబుల్ జాబ్ దొరకబెట్టుకో, ప్రాపర్ గా లైఫ్ సెటిల్ అవుతుందని. ఇంకా హానెస్ట్ గా చెప్పాలంటే అవన్నీ తప్పే. వాళ్ళు కేవలం ఓల్డ్ డేటాని ఆపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే 10-15 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచమే లేదు, ఈ సోషల్ మీడియా లేదు, సిస్టమ్ లేదు, రోడ్ మ్యాప్ లేదు, స్టేబిలిటీ కూడా లేదు. కానీ ఈ రోజు ఈ సిస్టమ్ ఆల్రెడీ బిల్డ్ అయింది. దీన్ని ఎవరైతే ఎర్లీగా అర్థం చేసుకుంటారో వాళ్ళు కొంచెం కొంచెంగా ముందుకు సాగుతారు. నేను ఇంజనీరింగ్, డాక్టర్ ని స్కిప్ చేయమని చెప్పట్లేదు. ఎవరైతే దాని మీద ఇంట్రెస్టెడ్ గా ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ ఆ పాత్ ని చూస్ చేసుకోవాలి. కానీ మరికొందరు ఉంటారు, వాళ్ళకి ఓల్డ్ ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఈవెన్ మీరు చూస్తూ ఉంటారు కూడా, మార్నింగ్ లేవగానే ఫోన్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని, యూట్యూబ్ క్రియేటర్స్ ని. కానీ నమ్మండి, 2020కి ముందు టిక్ టాక్ ఉండేది. అందులో క్రింజ్ గా ఎగిరేటోళ్ళకి కూడా ఇప్పుడు BMW, ఆడి కార్స్ ఉన్నాయి. వాళ్ళు మీ కంపెనీలో బాస్ యూజ్ చేసే కార్లని వాళ్ళు ఈజీగా కొంటున్నారు. ఇవంతా ఎందుకైనాయి? వాళ్ళు చదివింది ఏమన్నా రాకెట్ సైన్సా? కాదు కదా. అప్పుడు మనమే వాళ్ళని చూసి చీ అన్నాం, ఇప్పుడు మనమే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతున్నాం. గుర్తుపెట్టుకోండి, 25 సంవత్సరాల వరకు నువ్వు చదువుకుంటావు, కష్టపడతావు, ఏదో ఒకటి చేస్తావు. కానీ రెస్ట్ ఇయర్ విత్ ఇన్ స్నాప్ లో అయిపోతుంది. వెనుకకు తిరిగి చూసేలోపు చేతుల్లో డబ్బులు కూడా కనిపించవు. అందుకనే ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు గ్రాప్ చేసుకోవాలి. ఈ అటెన్షన్ ఎకానమీ రియల్ గేమ్ ఏంది సింప్లిఫై చేస్తాను, క్లియర్ గా వినండి. ఎర్లియర్ గా రిచెస్ట్ కంపెనీస్ ఏంటివి? ఎవరైతే ఆయిల్ ని, స్టీల్ ని, ల్యాండ్ ని కంట్రోల్ చేస్తారో వాళ్ళని రిచెస్ట్ కంపెనీస్ లాగా కన్సిడర్ చేశారు. కానీ ఈ రోజు ఆ రిచెస్ట్ కంపెనీస్ కంట్రోల్ చేయాల్సింది ఒక విషయం ఉంది, అదే అటెన్షన్. ఒకసారి ఆలోచించండి, ఈ విషయంలోనే యూట్యూబ్ చాలా పవర్ఫుల్. ఎందుకు కంపెనీస్ కొన్ని కోట్లు పెడతాయి యాడ్స్ మీద? ఎందుకంటే మనుషుల అటెన్షన్ ఉంటే డబ్బు వస్తుంది. నువ్వు వాళ్ళ అటెన్షన్ ని క్యాప్చర్ చేసావంటే వాళ్ళ డిసిషన్స్ ని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు. నువ్వు వాళ్ళ డిసిజన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసావంటే నీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇక ఇదే రియల్ ఫౌండేషన్, ఆరెంజ్ ఎకానమీ. ఇప్పుడు ఇండియా స్ట్రాటజిక్ మూవ్ లో AVGC సెక్టర్ ఉంది. ఇండియా ఐడెంటిఫై చేసింది ఒక కీ సెక్టర్ ని, AVGC అని. ఈ AVGC కి అర్థం యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్. ఫస్ట్ గ్లాన్స్ లో వినగానే ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ లాగా మీకు అనిపిస్తాయి, కానీ రియాలిటీలో ఇది $multi-billion స్కిల్ ఎకో సిస్టమ్. ఇంకా ఇక్కడ బిగ్గెస్ట్ వర్షన్ కూడా ఉంది. 2030 ఈ సంవత్సరం లోపు 2 మిలియన్ల స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఈ ఫీల్డ్ లో అవసరం ప్రతి ఒక్కరికి. ఒకసారి ఆలోచించు దాని అర్థం ఏందనేది. ఇది కేవలం క్రియేషన్ గురించి కాదు, ఒక సిగ్నల్ ఎకానమీ షిఫ్ట్ అవుతుందని. ఫిజికల్ ప్రొడక్షన్ నుంచి డిజిటల్ క్రియేషన్ కి. ఆరెంజ్ ఎకానమీ అంటే డీప్ మీనింగ్ వినండి. ఇది ఇంట్రడ్యూస్ చేయబడింది ఇవాన్ డూకే మార్కస్. కానీ చాలా మంది దీన్ని సర్ఫేస్ మీదనే అర్థం చేసుకుంటారు, దానికి డీపర్ గా వెళ్లరు. ఈ ఎకానమీ కేవలం క్రియేటివిటీ కాదు, హ్యూమన్ ఇమాజినేషన్ ని మానిటైజ్ చేస్తుంది. ఎర్లియర్ గా క్రియేటివిటీ అనేది ఒక హాబీ, ఆర్ట్ ఆఫ్ ప్యాషన్, స్టోరీ టెల్లింగ్ అనేది ఎంటర్టైన్మెంట్. కానీ ఇప్పుడు ఈ ప్రతి ఒక్క యాసెట్ కూడా ఇంపార్టెంట్. నువ్వు ఒక స్టోరీని చెప్పావు, నువ్వు బిల్డ్ చేసేది ఆడియన్స్ ని. నువ్వు ఆడియన్స్ ని బిల్డ్ చేసావంటే నువ్వు ఇన్కమ్ ని బిల్డ్ చేసినట్టే. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంది, దీనికి సీలింగ్ అనేది ఉండదు. దాని అర్థం నీకు లిమిట్ ఉండదు. నువ్వు ఎంత దూరం వెళ్తూ ఉంటావో అంత దూరం నువ్వు ఏం చేస్తూనే ఉంటావు. దీన్ని రియల్ లైఫ్ లో ఒకసారి అర్థం చేసుకున్నాం. నువ్వు మార్నింగ్ లేచావు, నువ్వు ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తావు, దాన్ని కంటెంట్ అంటాం. నువ్వు రీల్స్ ని చూస్తావు, అది ఎడిటింగ్, స్టోరీ టెల్లింగ్. నువ్వు మ్యూజిక్ ని వింటావు, అది క్రియేటివ్ ప్రొడక్షన్. నువ్వు యూట్యూబ్ లోకి అడుగు పెడతావు, అది డిజిటల్ క్రియేషన్. ఈవెన్ మీమీస్ కూడా, అవును మీమీస్ కూడా ఈ ఆరెంజ్ ఎకానమీలో ఒక పార్టే. దాని అర్థం నువ్వు
సిస్టమ్ బయట ఏం లేవు, నువ్వు ఆల్రెడీ సిస్టమ్ లోపలనే ఉన్నావు. కానీ డిఫరెన్స్ ఏంటంటే నువ్వు కన్జ్యూమ్ చేస్తున్నావా లేదా క్రియేట్ చేస్తున్నావా అనేది. ఇప్పుడు అన్కంఫర్టబుల్ ట్రూత్ కి కూడా వస్తే ఆపర్చునిటీస్ ఇక్కడ మ్యాసివ్ గా ఉన్నాయి, కానీ సక్సెస్ అనేది స్టిల్ రేర్ గానే ఉంది. ఎందుకు? స్కిల్ గ్యాప్ వల్ల. బ్రేక్ డౌన్ చేద్దాము. చాలా మంది ట్యూటోరియల్ చూస్తారు, ర్యాండమ్ ఎడిటింగ్ వీడియోస్ చూస్తారు, ఇన్కన్సిస్టెంట్ కంటెంట్ ని పోస్ట్ చేస్తారు, కానీ వాళ్ళు ఎప్పుడు నేర్చుకోరు. ఈ స్టోరీ టెల్లింగ్ ఉండదు, సైకాలజీ ఆఫ్ ఆడియన్స్ ఉండదు, అటెన్షన్ టెక్నిక్స్ కూడా ఉండవు. నువ్వు ఒక ప్రొఫెషనల్ వర్క్ ఫ్లో పెట్టుకుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇక లాస్ట్ లో ఏమైతుంది, వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఇంకొక సైడ్ లో కంపెనీ స్ట్రగుల్ అవుతున్నాయి, వాళ్ళకి మంచి ఎడిటర్స్ కావాలి, క్రియేటివ్ థింకర్స్ కావాలి, కంటెంట్ స్ట్రాటజీస్ కావాలి, కానీ వాళ్ళు అలాంటి వ్యక్తులని వెతకలేరు. ఇక మనకేమున్నాయి, మన దగ్గర జాబ్ ఎగ్జిస్ట్ ఉంటుంది, మనీ కూడా ఉంటుంది, డిమాండ్ కూడా ఉంది, కానీ ఆ క్రియేటివిటీ వచ్చింది కేవలం కొందరికి మాత్రమే. మిగతా వాళ్ళందరూ జాబ్స్ కోసం ఆఫీస్ లో బయట లైన్లు కడతారు. చాలా మందికి ఉంటది ఏదో ఒకటి చెయ్యాలి, సోషల్ మీడియాలో సంపాదించాలని. కొన్ని నెలలు నువ్వు పోస్ట్ చేసినా గానీ కేవలం 10 వ్యూలు 12 వ్యూల కంటే ఎక్కువ రావు. దానికే నువ్వు గివ్ అప్ అయిపోతే ఇక నువ్వు స్టార్టింగ్ నుండి చేసిందంతా వేస్ట్ అవుతుంది. అందుకని నేను ఈ బుక్ తీసానని చెప్పాను. ఆ బుక్ లో మీరు ప్రాపర్ గా చదివారంటే మీరు స్ట్రాటజిక్ గా ఎలా ముందుకు వెళ్ళాలి కూడా మీకు అర్థమవుతుంది. సింపుల్ వేస్ ఉంటాయి. ఈజీగా 6-8 నెలలలో మీరు ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బు సంపాదిస్తారు. గవర్నమెంట్ కూడా దీని మీద ఎందుకు ఫోకస్ చేస్తుంది? దానికి ఒకటే విషయం ఉంది, ఈ ఆపర్చునిటీ రియల్. ఇండియా కూడా ఇన్వెస్ట్ చేస్తుంది క్రియేటివ్ ఎడ్యుకేషన్ లో, స్కిల్ డెవలప్మెంట్ లో, డిజైన్ ఇన్స్టిట్యూషన్ లో. అదే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. ఇవి ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నాయి టాప్ టైర్ టాలెంట్ ని. ఫ్యూచర్ ఇనిషియేటివ్ ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, ఈ పెద్ద పెద్ద స్కిల్స్ ని స్కూల్స్ లలో, కాలేజ్ లలో తీసుకొద్దామని. దాని అర్థం నువ్వు ఎప్పుడైతే ఒకసారి ఇవన్నీ టైం పాస్ అనుకున్నావో అవన్నీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ లో వస్తున్నాయి. అంటే ఇప్పుడు వెళ్లే స్కూల్ పిల్లలు వీటన్నిటిని నేర్చుకుని బయటకు వస్తారు. మెట్రో అనాలజీని రీవిజిట్ చేసి చూడండి. ఎప్పుడైతే మెట్రో అనౌన్స్ చేశారో స్మార్ట్ పీపుల్ ఇమీడియట్ గా యాక్ట్ చేశారు. కంప్లీషన్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ లేరు, ఎర్లియర్ యాక్షన్ ని తీసుకున్నారు. మాక్సిమం గెయిన్స్ వాళ్ళకు వచ్చాయి. ఆరెంజ్ ఎకానమీ కూడా ఆ అనౌన్స్మెంట్ ఫేజ్ లో ఇప్పుడు ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా గ్రో అవుతుంది. దాని అర్థం ఈ టైంలో ఇది బెస్ట్ టైం ఎంటర్ గానీకి. హానెస్ట్ గా మాట్లాడుకున్నాం, మనీ అయితే ఉంటుంది, కానీ అది అంత ఈజీ కాదు. ఒక స్కిల్డ్ ఎడిటర్ ఇండియాలో ఏం చేసేది ఎంత అంటే 30,000 నుంచి 80,000 వరకు పర్ మంత్. ఒకవేళ గ్లోబల్ క్లయింట్స్ ఉంటే 150,000 నుంచి ఇక పైకే ఉంటాయి. కానీ ఇంత లెవెల్ రిక్వైర్స్ ఉండాలంటే కన్సిస్టెన్సీ, స్కిల్, పేషెన్స్ ప్రతి ఒక్కటి ఉండాలి. ఇవన్నీ షార్ట్ కట్ కాదు, ఇది కొత్త కెరియర్ సిస్టమ్. ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఒక క్వశ్చన్ దగ్గరకు వచ్చి ఆగుతాయి, నువ్వు ఏ సైడ్ లో ఉన్నావని. నువ్వు రియలైజ్ అయినా కాకపోయినా, నువ్వు ఉన్నా లేకపోయినా, ఈ ఎకానమీ మాత్రం గ్రో అవుతూనే ఉంటుంది. ప్రతిరోజు కొత్త క్రియేటర్స్ వస్తూ ఉంటారు, కొత్త స్కిల్స్ బిల్డ్ అవుతూ ఉంటాయి, మనీ జనరేట్ అయితేనే ఉంటుంది. ఇక కేవలం ఒక డిసిషన్ ఉంటుంది, స్పెక్టేటర్ లాగా చూస్తూ నువ్వు ఉంటావా లేదా ఆ గేమ్ లో ఒక ప్లేయర్ లాగా మారతావా? ఎందుకంటే ఈ ఫ్యూచర్ ఇన్స్ట్రక్షన్ ని ఫాలో అయ్యే వాళ్ళకి కాదు, ఇన్స్ట్రక్షన్స్ ని ఎవరు క్రియేట్ చేస్తారో వాళ్ళకే. 1,00,000 మందికి తెలుసు. అప్పుడు నువ్వు ఏదైనా ప్రోడక్ట్ ని అమ్మాలనుకున్నా లేదా ఏదైనా బిజినెస్ ని పెట్టాలనుకున్నా ఆ 1,00,000 మందిలో ఈజీగా 5,000 6,000 మంది కూడా నీ దగ్గరికి రావచ్చు. అప్పుడు నువ్వు ప్రతిరోజు జాబ్ కి వెళ్ళకున్నా గానీ ఈజీగా అర్న్ చేసుకుంటావు. అందుకని ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకు. 2030 వరకు ఇది కంప్లీట్లీ చాలా మందిని కోటీశ్వర్లను చేస్తుంది. దాని అర్థం నువ్వు ఈ 4 సంవత్సరాలలో కన్సిస్టెంట్ తోటి, డిసిప్లిన్ తోటి, ఎదుటి మనుషులకు ఉపయోగపడేలాగా నువ్వు దేన్నైనా బిల్డ్ చేయొచ్చు.